నీ భర్త పక్షమున, నీ భార్య పక్షమున నువ్వేం చేయాలి? ఆడు మారడండి. నువ్వెవరో తీర్పు తీర్చడానికి? మారడానికి, తీర్పు తీర్చడానికి కాదు దేవుడిని ఎన్నుకున్నది. వారి కోసం నువ్వు పోరాడాలి. తీర్పు తీర్చే వదిలేయద్దు. వారి కోసం నువ్వేం చేయాలి? పోరాడు. నీ భర్త కోసం పోరాడు, నీ భార్య కోసం పోరాడు, ప్రార్థన చేయి. మారుతారు. దేవుడు కొంతమందికి అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు దాటిపోయిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ముట్టికాయలు వేస్తాడు. అవకాశాలు ఇచ్చి 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 చూస్తాడు. మారినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తారు? పిల్లలకు కూడా మనం ఏం చేస్తాం? చెప్తాం. విన్నప్పుడు 2 దెబ్బలేస్తాం. అలాగే దేవుడు కూడా 2 దెబ్బలేస్తాడు. కోపంతో కాదండి, ప్రేమతోనే. సరవ్వాలి, మంచిగా ఉండాలి, అవునా కదా? అలాగే నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేయాలి, నీ కుటుంబం కోసం నువ్వేం చేయాలి? పోరాడాలి. నువ్వు నీ ఇంటి పక్షాన పోరాడాలి.